దేశ రక్షణలో ప్రాణాలను పెంచిన వీర సైనికులకు నివాళిగా కర్నూలుకు చెందిన శ్రీకర్ చేపట్టిన బైక్ యాత్రకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. మెడికల్ మేనేజర్ రామకృష్ణ, సునీత దంపతుల కుమారుడైన శ్రీకర్ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశారు. అమర సైనికుల కోసం జూన్ 20న సాహసయాత్ర చేపట్టాడు. జులై 5న కార్గిల్ వార మెమోరియల్ వద్దకు చేరుకుని మొత్తం 4091 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశారు. భారత సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలు, దేశ సేవకు గౌరవ సూచకంగా ఈ యాత్రను చేపట్టినట్లు శ్రీకర్ తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆర్మీకి ఏదో ఒకటి చేయాలి అనేది ఉండిండే. అనేక కారణాల వల్ల ఆర్మీలో నేను జాయిన్ అవ్వలేకపోయాను. నా వంతు ఏదో ఒకటి చేయాలనేది ఎప్పుడూ ఉండేది. అందుకనేసి ఒక్కసారి ఇంట్లో కూర్చొని సెల్యూట్ కొడితే సరిపోదు అని అనిపించి కన్యాకుమారి నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు నేను బైక్ మీద రైడ్ చేయాలని అనుకున్నాను. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అనగా నేను నడిపే ప్రతి ఒక్క కిలోమీటర్ ఆర్మీకి ఒక సెల్యూట్ లాగా, అండ్ నేను నడిపే ప్రతి ఒక్క కిలోమీటర్కి ₹1 చొప్పున ఆర్మీకి విరాళంగా ఇవ్వాలని అనుకొని ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగినది. ఈ యాత్రను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు ఐబీఆర్ టైటిల్ నాకు ఇవ్వబడడం జరిగినది. ఈ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ ఇంకా ఎక్కువ యాత్రలు చేయాలని అనుకుంటున్నాను. కర్నూలు నుంచి బయలుదేరి కన్యాకుమారికి వెళ్ళి కన్యాకుమారి నుంచి మళ్ళీ కార్గిల్ వార్ మెమోరియల్ వరకు వెళ్ళేసరికి 35 డేస్ పట్టింది నాకు. యాజ్ ఏ పేరెంట్గా మా అబ్బాయి ఆర్మీ కోసం ఈ విధంగా యాత్ర చేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఫస్ట్ అయితే మేము యాక్చువల్గా అయితే భయపడ్డాము. మా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాష్ అందరూ ఎలా పంపిస్తారు, ఒకే అబ్బాయి ఉన్నాడు మీకు, ఇలా పంపిస్తే ఏదన్నా అయితే ఎలా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకు. హైలీ క్వాలిఫైడ్ హెల్మెట్ అండ్ జాకెట్ ఇవన్నీ మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్ వెళ్ళాడు. మార్నింగ్ సన్ రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకే బైక్ డ్రైవింగ్ ఉంటుంది. ఆ తర్వాత బైక్ రైడింగ్ ఉండదు. వన్స్ రిటర్న్ అన్నీ చేసుకొచ్చి ఐపీఆర్ అచీవర్ టైటిల్ వచ్చిన తర్వాత మేము ఎంతో గర్వపడ్డాము. మా అబ్బాయి ఎంకరేజ్మెంట్ కోసం ఫ్యూచర్లో కూడా మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.